అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజ్ఞాన్ 3V. వీడియోస్ అన్నీ కూడా చక్కగా చూస్తున్నారు. మోరల్ స్టోరీస్, అట్లాగే మిగతావి నీతి ధర్మశాస్త్రం సంబంధించినటువంటి మంచి మంచి విషయాలు, జ్ఞాన సంపద, మన సనాతన ధర్మం గురించి మంచి మంచి విషయాలు మీకు అందరు తెలియజేస్తుంటే చక్కగా చూస్తున్నారు. చాలా సంతోషము. మీరు నేను చాలాసార్లు వీడియో చేసినప్పుడు చివరిలో అడుగుతలే సబ్స్క్రైబ్ కానీ, లైక్ కానీ, షేర్ కానీ, కామెంట్ కానీ. అవి ముఖ్యమైన ఉద్దేశం కాదు. మంచి విషయము అందరికీ వెళ్ళాలి, అందరి జీవితాలు చక్కబరుచుకొని మంచిగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఏదైనా నాలెడ్జ్ మీకు అందిద్దామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా చక్కగా చూస్తున్న సంతోషము. నేను పెట్టినటువంటి విషయాలన్నీ కూడా మీరు విని మీ నోటి ద్వారా ఇతరులకు తెలియజేయండి. మీ నోటి ద్వారా, మీ షేరింగ్ వల్ల కాదు. షేరింగ్ వల్ల షేరింగ్ జరుగుతుందేమో, నాకు మేలు అవుతుందేమో, కానీ అది కాదు. సమాజంలో మనుషులకు మేలు కావాలి, మైండ్ చేంజ్ కావాలి, పాజిటివ్ ఎనర్జీ రావాలి వాళ్ళ లోపల. కాబట్టి అది నిర్మాణం చేయడం కోసమే ఇటువంటివన్నీ సనాతన ధర్మంలో ఉన్న మంచి మంచి విషయాలు తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మనకి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటిది దశావతారాలు. ఆ అవతారాల్లో ఒక్కొక్క అవతారం గురించి పెద్దగా బయోగ్రఫీ, హిస్టరీ ఏం చెప్పాను, కానీ తక్కువ సమయంలో ఏ అవతారము దేనికోసం ఉద్భవించింది అనే విషయం మనం తెలుసుకుందాం. కాబట్టి 10 అవతారాలు ఉన్నాయి కదా, దశావతారాలు. టకటగా చెప్పేస్తారు 10 అవతారాలు, కానీ ఒక్కొక్క అవతారం దేనికోసం ఉద్భవించిందనే విషయం చాలామందికి తెలియదు. తెలిసినా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి మన ధర్మం పట్ల మనం కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి. రాముల వారు, పరశురాముడు, వరాహస్వామి, ఇట్లా ఒక్కొక్కరు వరాహ అవతారము, ఇట్లా ఒక్కొక్కరు దేనికోసం అవతారం అయ్యారని చెప్పేసి అది ఉద్భవించారు. అది మనం తెలుసుకుందాం ముందుకు వెళ్ళి. కాబట్టి ఈ వీడియో ద్వారా అది తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా వీడియో చూడండి. వీడియో చూసి నలుగురు కూడా తెలియజేయండి. ముందుకు వెళ్దాం విషయానికి. ముందు ఆ 10 అవతారాలు అవి చూద్దాం. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహ అవతారము, నృసింహావతారము, వామనావతారము, పరశురామ అవతారము, రామావతారము, బలరామావతారము, కృష్ణావతారము, కల్కి అవతారము. ఈ 10 అవతారాలు మనందరికీ తెలుసు. కాబట్టి రిపీట్ చేసిన కదా, ఆ 10 అవతారాలని మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఒక్కొక్క అవతారం తర్వాత ఏ అవతారమో ఆ అవతారాలన్నీ వరుసగా 10 వరుస క్రమంలో చెప్పడం జరిగింది. అంటే మొదటిది, రెండవది, మూడవది అని. కాబట్టి ఇప్పుడు కల్కి అవతారం అనగానే ఇప్పుడు కొత్తగా సినిమా థియేటర్లో కల్కి సినిమా వచ్చింది కదా, ఆ సినిమా ఆ కల్కి ఈ కల్కి అట్లా కాదు. ఈ కల్కి అవతారం ఇప్పుడు కలియుగంలో ఎప్పుడో రాబోతుంది. కాబట్టి ధర్మ సంరక్షణ కోసం భగవంతుడు ఎప్పుడు మన దగ్గర ఏదో రూపకంగా జన్మిస్తూ ఉంటాడు, దుష్ట సంహారం చేస్తాడు, ధర్మాన్ని రక్షిస్తాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ముందుకు వెళ్దాము. ఒక్కొక్క అవతారం దేనికోసం ఉద్భవించిందో మనం తెలుసుకుందాం. దశావతారాల్లో మొదటి అవతారము మత్స్యావతారము. ఈ మత్స్యావతారము వేదాల్ని దొంగిలించి సముద్ర గర్భంలో దాగిన సోమకుణ్ణి వధించి వేదాలను, ఓషధులను, సకల బీజాలను నావపై చేర్చి మహామీనమై ఒడ్డుకు చేర్చెను. కాబట్టి ఆ స్వామి ఆ అవతారము ధరించి ఏం చేసిండు? వేదాలని, అట్లాగే బీజాలను, వీటిని సంరక్షించి కాపాడడం జరిగింది స్వామి అవతారము, మత్స్యావతారం ఎత్తి. అట్లాగే రెండో అవతారం చూద్దాం. రెండో అవతారము కూర్మావతారము. దేవదానవులు మందర పర్వతముతో క్షీరసాగర మథనము చేయ పర్వతం ఒరిగిపోతుంటే స్వామి కూర్మ రూపమున పర్వతాన్ని తన వీపుపై నేర్పుగా నిలిపెను. అర్థమవుతుంది కదా. స్వామి కూర్మ అంటే తెలుసు కదా. కూర్మం అంటే ఏంటిది? తాబేలు. కాబట్టి మనకి అక్కడక్కడ కూడా క్షీరసాగరం చేస్తున్నప్పుడు కింద తాబేలు ఉంటుంది, దానిపైన పర్వతం ఉంటుంది, దాన్ని వాళ్ళ దేవదానవులందరూ కూడా చిలికిస్తూ ఉంటారు. కాబట్టి అది మనం చూసినాం. కాబట్టి స్వామి యొక్క కూర్మ అవతారం దేనికోసము? ఆ క్షీరసాగరం చేస్తున్నప్పుడు ఆ పర్వతము కిందికి ఒరిగిపోకుండా తన వీపుపై పెట్టుకొని ఆ క్షీరసాగర మథనాన్ని మందర పర్వతంన సాగించడం జరిగింది. ఆ పర్వతం పేరు కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నా. అలాగే మత్స్యావతారం అంటే తెలుసు కదా, చేప అవతారం. అట్లాగే కూర్మ అవతారం అంటే తాబేలు అవతారం. మూడో అవతారం చూద్దాం. మూడో అవతారము వరాహ అవతారము. ఈ వరాహ అవతారము ఇక్కడ పిక్చర్ కూడా ఇస్తున్నా కదా వరాహ అవతారంది. ఆ స్వామి ఏ రూపకంగా ఉన్నాడో కూడా చూడండి. వరాహ అవతారం మూడో అవతారము ముల్లోకాలను అల్లకల్లోలము చేసి భూమిని పాతాళంలోకి తొక్కేసి వేదాలను తస్కరించిన హిరణ్యాక్షుడిని స్వామి వరాహ రూపంన వచ్చి సంహరిస్తాడు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ముల్లోకాలను అల్లకల్లోలం చేసి, ముల్లోకాలు ఉన్నాయి కదా, ముల్లోకాలని అల్లకల్లోలం చేసి భూమిని పాతాళంలోకి తొక్కేసి, ఏదైతే భూతలం ఉందో ఆ భూమిని పాతాళంలోకి తొక్కేసి వేదాలను తస్కరించిన హిరణ్యాక్షుడిని స్వామి వరాహ రూపంన వచ్చి సంహరిస్తాడు. ఈ హిరణ్యాక్షుడు ఏం చేసిండు? ముల్లోకాలను అల్లకల్లోలం చేసిండు, భూమిని పాతాళంలోకి తొక్కేసిండు, వేదాలని తస్కరించిండు. ఇటువంటి పని చేసినటువంటి ఆ హిరణ్యాక్షుడిని స్వామి వరాహతారంలో వచ్చి సంహరించాడు అని చెప్పేసి ఆ అవతారం యొక్క ఉద్భవం గురించి తెలియజేయడం జరిగింది. అట్లాగే
నాలుగవ అవతారము నృసింహ అవతారము. ఈ అవతారం గురించి కూడా మనం తెలుసుకుందాం. నాలుగవ అవతారం నృసింహ అవతారము తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకై స్తంభోద్భవమున నారసింహుడై వచ్చి హిరణ్యకశ్యపుడిని సంహరించి భక్తరక్షణ చేసి శాంతించెను. నృసింహ అవతారం నుంచి మనం తెలుసుకుంటున్నటువంటి విషయం ఏంటి? భక్తుని రక్షించడానికి కూడా స్వామి నరసింహ అవతారంలో వచ్చి ప్రహ్లాదుని రక్షించడం జరిగింది. కాబట్టి భక్తుని పట్ల స్వామికి ఎంత శ్రద్ధ ఉంటుందో ఈ అవతారం ద్వారా కూడా మనకు తెలుస్తుంది. అట్లాగే ఐదవ అవతారము వామన అవతారము. బలి చక్రవర్తిని 3 అడుగులు దానమడిగి 2 అడుగులతో అండపిండ బ్రహ్మాండములను ఆక్రమించి 3వ అడుగుతో బలిని పాతాళమున పంపుతాడు. ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. బలి చక్రవర్తి ఉన్నాడు కదా, ఆయన స్వామి 3 అడుగులు దానం అడిగితే 2 అడుగులతో అండపిండ బ్రహ్మాండములను ఆక్రమించి 3వ అడుగుతో బలిని పాతాళమును పంపుతాడు. ఇంకా బలికి సంబంధించినటువంటి చరిత్ర అదంతా కూడా మనకు తెలుసు. ఎప్పుడైనా సందర్భం ఉన్నప్పుడు దాని గురించి బలి చక్రవర్తి యొక్క వృత్తాంతం ఎప్పుడైనా చూద్దాం సమయం ఉన్నప్పుడు. అలాగే ఇంకొక అవతారాన్ని కూడా చూద్దాము. పరశురామ అవతారము. ఆ కాలమున బ్రాహ్మణ ద్వేషులైన రాజులను దేశమంతయు 21 మార్లు తిరిగి ఆవేశముతో కోపోద్రేకుడై వారిని సంహరించి ఉండెను. కాబట్టి పరశురామ అవతారం కూడా మామూలు అవతారం కాదు. ధర్మ సంరక్షణ కోసం బ్రాహ్మణ ద్వేషులైనటువంటి రాజులని తన కోపోద్రేకంతో జరగడం జరిగింది. అట్లాగే మనకి చాలా ఇష్టమైనటువంటి అవతారము, మనం ఆరాధ్య దేవుడు మన అయోధ్యలో రాముల వారి ప్రతిష్ట జరిగింది. మన బాలరాముని మనం అందరం కూడా చక్కగా దర్శించుకున్నాము. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వస్తూ ఉన్నారు. చక్కగా రాముల వారి ప్రతిష్ట మనం బతుకునగా మన కన్నులతో ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఈ విధంగా పోరాడి ఇప్పుడు సాధించుకొని మంచిగా స్వామిని మనం ఆరాధించుకుంటాం. అటువంటి రామ అవతారం గురించి మనం తెలుసుకుందాం. ముందుకు వెళ్దాం. 7వ అవతారము రామ అవతారము. రావణుణ్ణి అంతమొందించి సీతతో అయోధ్యను పరిపాలిస్తూ ధర్మ పరిపాలన, మానవ పరిపూర్ణత, మానవ జీవనము ఎలా ఉండాలో తెలిపిన ఆదర్శమూర్తి. మనం చెప్పుకుంటాం కదా, మనకి ఆదర్శమూర్తి ఆరాధ్య దైవము మన రామచంద్ర స్వామి అని చెప్పేసి. కాబట్టి ధర్మం 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 అంటే రాముల వారే మనకి జ్ఞాపకం వస్తారు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకుంటాము. కాబట్టి ఆదర్శమూర్తి అంటాము. ఆరాధ్య దైవము మన రాముల వారు. కాబట్టి అటువంటి రామ అవతారము రావణాసుని సంహరించి సీతని అక్కడి నుంచి తీసుకొని రావడం, అట్లాగే ధర్మ పరిపాలన, ముఖ్యంగా ధర్మ పరిపాలన చేయడం జరిగింది. కలియుగంలో ఉన్నటువంటి ప్రజలకి ధర్మం యొక్క గొప్పతనం తెలియాలి. కాబట్టి అట్లా తెలిస్తేనే లోకము అల్లకల్లోలం కాకుండా ధర్మపరంగా పోతే అందరూ శాంతంగా బతుకుతారని చెప్పేసి, సంతోషంగా బతుకుతారని ఆ ధర్మ పరిపాలన అప్పుడు ఎట్లా చేయాలో అది చేసి చూపించి, బంధుత్వం కానీ అన్నదమ్ములు కానీ ఇటువంటిది, ఇంకా మళ్ళీ రామాయణ సబ్జెక్ట్ తీసుకుంటే చాలా పెద్దగా వెళ్తుంది. కానీ రామావతార ముఖ్య ఉద్దేశము ధర్మ పరిపాలన ముఖ్యంగా. కాబట్టి ధర్మ పరిపాలన కోసం రామావతారము ఉద్భవించడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ అవతారం కూడా మనం వెళ్దాము. 8వ అవతారము బలరామావతారము. స్వామి కృష్ణునికి అన్నగా బహుబల పరాక్రమవంతుడిగా తన శక్తి సామర్థ్యాలతో రాజనీతిగా ధర్మ పరిరక్షణతో రాజ్యపాలన గావించెను. స్వామి కృష్ణునికి అన్నగా ఉండడం, అట్లాగే బహుబల పరాక్రమవంతుడిగా తన శక్తి సామర్థ్యాలతో రాజనీతితో ధర్మ పరిరక్షణతో రాజ్యపాలన గావించను. కాబట్టి ఒక రాజ్యాన్ని పరిపాలన చేయడం కోసము ధర్మ పరిరక్షణతో శక్తి సామర్థ్యాలతో ఏ విధంగానో దాన్ని చేసి చూపించడం. అట్లాగే కృష్ణ భగవానునికి అన్నగా కూడా తాను బలరామ అవతారాన్ని ఉద్భవించడం జరిగింది. తర్వాతి అవతారాన్ని చూద్దాము. 9వ అవతారము కృష్ణావతారము. ఈ కృష్ణావతారము ధర్మ సంస్థాపన కొరకు అర్జునునికి జ్ఞానబోధ చేసి కురుక్షేత్రంలో పాండవులను రథసారథిగా ఉండి విజయాన్ని అందిస్తాడు. మానవులు సమాజంలో ఎలా ఉండాలో చెప్పాడు. చూడండి, ఈ ఒక్కొక్క అవతారం సంబంధించిన మూలము చెప్పడం జరుగుతుంది. కృష్ణావతారం దేనికోసం ఉద్భవించడం జరిగింది? ధర్మ సంస్థాపన. అట్లాగే అర్జునునికి జ్ఞానబోధ చేసి కురుక్షేత్రంలో పాండవులను రథసారథిగా ఉండి విజయాన్ని అందిస్తాడు. మానవులు సమాజంలో ఎలా ఉండాలో చెప్పాడు. మనకి కృష్ణావతారంలో చక్కగా అర్థమవుతుంది. మనకి కృష్ణావతారంలో అర్జునునికి భగవద్గీత కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ భగవద్గీతనే అందరికీ మూలము. ఆ భగవద్గీత పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్. భౌతికత తీసుకుంటే భౌతికతలో మనము భౌతికత అంతా టోటల్గా చదవకుండా కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే కర్మ సిద్ధాంతము ఈ కలియుగానికి చాలా అవసరం. ఎందుకంటే ప్రతి చిన్నదానికి బాధపడుతూ ఉంటారు. ఈ కష్టం వచ్చి ఆ కష్టం వచ్చి అని కుంగిపోతూ ఉంటారు. జీవితంలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతాయి. అటువంటి వాళ్ళకి కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా చదివితే వాళ్ళు మనకి తక్కడి ఉంటుంది కదా, బరువు కొలిసేది త్రాసు, సమానంగా కష్టాన్ని సమానంగా సుఖాన్ని చూసేటటువంటి మెంటాలిటీ చాలా డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల ఎవరో వేరే వాళ్ళు మనకు ధైర్యం వేయాల్సిన పని లేదు. మనంతకి మనమే ధైర్యం తెచ్చుకొని జీవితంలో
ముందుకు వెళ్తూ ఉంటాం అభివృద్ధి కావడానికి, కష్టాలని అధిగమించడానికి. కాబట్టి ఖచ్చితంగా భగవద్గీతలో కర్మ సిద్ధాంతం అనేది తెలుసుకోవాలి. కృష్ణావతారము దేనికోసము అంటే సమాజంలో ఏ విధంగా ఉండాలని చెప్పేసి కూడా, అట్లాగే భగవద్గీత కూడా అట్లాగే అర్జునికి కర్తవ్యం గురించి, ముఖ్యమైన కర్తవ్యం గురించి ఏ విధంగా అని చెప్పేసి, ఏది శాశ్వతం కాదని చెప్పడము, ఇటువంటి విషయాలన్నీ కూడా దానిలో చెప్పడం జరిగింది. దానికోసం అది కూడా ధర్మ రక్షణనే. కాబట్టి కృష్ణావతారం కూడా ధర్మం కోసమే ఉద్భవించడం జరిగింది. అట్లాగే చివరిది చూద్దాం, 10వ అవతారము కల్కి అవతారము. ఈ కల్కి అవతారం అనగానే ప్రభాస్ కల్కి సినిమానే గుర్తుకొస్తుంది మీకు అందరికీ, ఎందుకంటే ట్రెండింగ్ ఏముంటే అది. అంటే ఈ కల్కి అవతారం గురించి కూడా ఒకసారి మనం చూద్దాము. విష్ణు శంబల అను గ్రామమున విష్ణు యశస్సు అనువానికి కల్కి అను పేరున జన్మించి దోపిడీ దొంగలను, చోరులను, ప్రజలను హింసించే వారిని సంహరిస్తాడు. కల్కి అవతారం కూడా చాలా పవర్ఫుల్ ఉంది. కాబట్టి దోపిడీ దొంగలు కానీ, హింసించే వారిని కానీ, వారిని అందరినీ కూడా సంహరిస్తాడని చెప్పేసి మనకి కల్కి అవతారం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రజలను ఎవరైతే హింసిస్తారో, ఎవరైతే చోరులు అంటే దొంగలు ఎవరైతే దోపిడీ చేస్తారో వాళ్ళని సంహరించడానికి ఈ అవతారం ఉద్భవిస్తుందని చెప్పేసి కూడా మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి కల్కి సినిమా అని కాదు, కల్కి అవతారం గురించి మనం మాట్లాడుతున్నాము. కల్కి సినిమా కూడా చాలా బాగుందంట. దానిలో కూడా మన సనాతన ధర్మము, మన దేశ ఏదైతే సంప్రదాయము, ధర్మము, మంచితనము అటువంటివి చూపిస్తూ ఉన్నారట, బాగుందంట అని చెప్పేసి కూడా చాలామంది చెప్పారు. అంటే మహాభారతానికి సంబంధించినటువంటి ఆ టైప్లో తీయడం జరిగింది. ఈ జనరేషన్ తగ్గట్టు తీసినా కానీ దేశ మూలాలను మర్చిపోకుండా తీసిందని చెప్పేసి కూడా మంచి టాక్ వస్తుంది. సరే, అదేమనుడని ముఖ్యమైనటువంటి విషయము, కల్కి అవతారము చోరులని, దోపిడీ చేసే వాళ్ళని, ప్రజలను హింసించే వాళ్ళని సంహరించడానికి వస్తాడు. విష్ణు యశస్సు అనే వానికి కల్కి అనే పేరుతో జన్మం వస్తుంది. కాబట్టి ఇది కూడా తెలుసుకోండి. మనకి సత్యయుగంలో 4 అవతారాలు, మిగతావి కూడా అవతారాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం ఈ 10 అవతారాలని కూడా మనం ఎప్పుడు ధ్యాస పెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ ఆ 10 అవతారాల పేర్లు ఒకసారి రిపీట్ చేస్తాను నేను, మనం కూడా జ్ఞాపకం చేసుకుందాము. ఫోటోతో పాటు ఆ పేరును కూడా ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా నేను పక్కకు జరుగుతా, వీడియోలో అస్తమానం నేను కనిపించకుండా కొంచెం భగవంతుని కనిపించేటట్టు, భగవంతుని పేరు మీకు తెలిసేటట్టు వాళ్ళే మాత్రమే మీకు కనిపించేటట్టు చేస్తా. మొదటి అవతారం మత్స్య అవతారము, 2వ అవతారము కూర్మ అవతారము, 3వ అవతారం వరహ అవతారము, 4వ అవతారం నృసింహ అవతారము, 5వ అవతారం వామన అవతారము, 6వ అవతారం పరశురామ అవతారము, 7వ అవతారం రామ అవతారము, 8వ అవతారం బలరామ అవతారము, 9వ అవతారము కృష్ణావతారము, 10వ అవతారం కల్కి అవతారం. ఈ 10 అవతారాలనే మనము దశావతారాలు అని చెప్పేసి అంటాము. ఈ దశావతారాలు దేనికోసం ఉద్భవించినాయో ఒక్కొక్క అవతారము వాటి ఉద్భవము, ఆ స్వామి యొక్క అవతార ఉద్భవం గురించి మనం తెలుసుకున్నాము. కాబట్టి ఇటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. ఛానల్ని ఎప్పుడు కూడా కొంచెం చూస్తూ ఉండండి. ఇటువంటి విషయాలన్నీ కూడా ఇంకా మీ ముందుకు తీసుకొని వస్తుంటా. అస్తమానం యూట్యూబ్ ఛానల్ చూస్తూ నా ఛానలే చూసి అట్లా అని కాకుండా సమయాన్ని కుటుంబంతో, సమాజంతో కేటాయించండి. మంచిగా ఇటువంటి విషయాలు తీసుకొని వస్తా. అప్పుడప్పుడు నా ఛానల్ కూడా చూస్తుండండి. నలుగురికి ఉపయోగపడేటువంటి ఛానల్, ఉపయోగపడుతుంది, జ్ఞానాన్ని పెంచుతుంది. కాబట్టి ఖచ్చితంగా చూడండి. అందరికీ ధన్యవాదాలు.